బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో హైడ్రా రాబోతుందా? తెలంగాణలో తీసుకుంటున్న చర్యలు అక్కడ కూడా తీసుకుంటారా? హైడ్రా వస్తుందని చెప్తున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆక్రమణదారులకు మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో మున్సిపాలిటీల్లో ప్రభుత్వ స్థలాలను అనేక మంది కబ్జా చేశారని, అలాంటి వారంతా వాటిని ఖాళీ చేస్తే బాగుంటుందని చెప్పారు. లేకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారాయణ వార్నింగ్ ఇచ్చారు. పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకోవాలంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలపు చెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు, లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఏమన్నా చూడొచ్చు, ఈ గత ప్రభుత్వంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగితే మాత్రం అది తప్పకుండా వారిపై చర్యలు ఉంటాయని ఇప్పటికే మంత్రి నారాయణ అయితే చెప్పారు. ఎందుకంటే విశాఖలో విస్తృత పర్యటన ఆయన చేసిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా విశాఖ పార్కులను ఆక్రమించి నిర్మాణాలు చేశారు. చాలా వాటిలో అక్రమాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. వీటన్నిటికి పూర్తిగా చర్యలు ఉంటాయి. హైదరాబాద్ లో ఏ విధంగా ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు హైడ్రా ఎలా చర్యలు తీసుకుంటుంది, ఇక్కడ కూడా అవసరం అయితే మరో హైడ్రా కూడా పెడతామని అయితే నారాయణ చెప్పడంతో పూర్తిగా ఇప్పుడు ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టుకున్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రకటన చేయడంతో పూర్తిగా అధికారులకు కూడా ముచ్చెమటలు అయితే పడుతున్నాయి. ఎందుకంటే అధికారులు వీటికి అయితే అనుమతి లేని వాటిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి అక్రమ నిర్మాణాలు అయితే విశాఖలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా అక్రమం కూడా జరిగిన వాటిపై చర్యలు తప్పవని కూడా ఇప్పుడు నారాయణ హెచ్చరించడంతో ఇప్పుడు అధికారులు కూడా ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూర్తిగా అయితే పని చేయాలని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా జీవోఎంసీ అధికారులు కానీ అలాగే విఎంఆర్డీ అధికారులతో కానీ ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. విశాఖలో అక్రమ కట్టడాలు కానీ పార్కులు కబ్జాలు కానీ ఎక్కడ లేకుండా చూడాలని అయితే అధికారులు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. ఏమన్నారు నాయుడు, ఎన్నికలకు ముందు కూటమి పార్టీ నాయకులందరూ కూడా విశాఖలో జరిగినటువంటి ఆక్రమణల గురించి మాట్లాడారు. సో వాటిపైన చర్యలు ఉంటాయా? మరి అయితే ఇప్పుడు ఎన్నికల ముందు కూటమి నాయకులు చెప్పారు, ఏదైనా కూడా ఈ ఆక్రమణలు అలాగే కబ్జాకు సంబంధించిన గతంలో చిట్టు వేశారు. ఆ చిట్టు ఇప్పుడు వచ్చి బయట పెట్టడం లేదని ప్రధానంగా అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మొత్తం ఎవరైనా సరే అధికార కూటమి నాయకులను లేదు, అది ఎవరు చేసినా సరే హైడ్రా ఉంటుందని ఒక సంచలన ప్రకటన చేశారు. మరి ఏపీలో మాత్రం ఈ హైడ్రా ఎంతవరకు పని చేస్తుందో, విశాఖ వీళ్ళు ప్రకటనల వరకు వెళ్తారా లేకపోతే దీన్ని అమల్లోకి తెస్తారా అన్నది చూడాలి. ఏదైనా మట్టు కూడా ఇది విశాఖలో ప్రకటన సంచలనం రేకెత్తించిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఎక్కువగా హైడ్రా నడుస్తుంది. అలాంటిది ఇప్పుడు విశాఖలో కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందా అని రాజకీయ నేతల్లో కూడా ఒక అంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.